టు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో హైరిచ్ కంపెనీ గురించి మీకు పూర్తి అప్డేట్స్ కావాలి అండ్ పూర్తి డీటెయిల్స్ మీకు తెలుగులో కావాలి అంటే ఈ యొక్క ప్రెజెంటేషన్ ని ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా వినండి. సో హైరిచ్ కంపెనీ గురించి కావచ్చు అండ్ కంపెనీ ఫౌండర్స్ గురించి కావచ్చు, కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అండ్ కంపెనీ ప్లాన్ ఏంటి అండ్ కంపెనీలో వచ్చే ఇన్కమ్స్, ఇవన్నీ తెలియాలంటే ఎండింగ్ వరకు చాలా క్లియర్ గా వినండి అందరూ కూడా. సో ఈ యొక్క హైరిచ్ కంపెనీ యొక్క మైల్ స్టోన్స్ మనం చూసినట్లయితే, సో హైరిచ్ అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, కంపెనీ వచ్చేసి 2016 సెప్టెంబర్ కంపెనీ స్టార్ట్ అయిందనమాట. అండ్ 2018 ఆగస్ట్ ఈ హైరిచ్ కంపెనీ వాళ్ళు గ్రాసరీ సప్లై స్టార్ట్ చేశారు. అండ్ 2019 మార్చిన హైరిచ్ కంపెనీ వేర్ హౌసెస్ ని స్టార్ట్ చేసింది అనమాట. అండ్ 2019 అక్టోబర్ హైరిచ్ కంపెనీకి ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ వచ్చింది కంపెనీకి. అండ్ అదేవిధంగా 2020 ఏప్రిల్ నాటికి హైరిచ్ కంపెనీలో 1,00,000 మందికి పైగా కస్టమర్స్ అయిన వాళ్ళు బిల్డ్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ 2020 జూలై నాటికి ఈ హైరిచ్ అనే కంపెనీ సో పిన్ కోడ్ వైజ్ గా ఏజెన్సీ స్టోర్స్ ని కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అదే విధంగా 2021 జనవరి నాటికి హైరిచ్ కంపెనీలో 7,00,000 మందికి పైగా కస్టమర్స్ అనే వాళ్ళు బిల్డ్ అయ్యారనమాట. సో ప్రజెంట్ 2021 డిసెంబర్ నాటికి ఈ 7,00,000 కస్టమర్స్ కాస్త 17,00,000 మంది కస్టమర్స్ గా క్రియేట్ అవడం జరిగింది. సో మరి హైరిచ్ అనే కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే, హైరిచ్ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసేసి కేరళ అన్నమాట, సౌత్ ఇండియాలో ఉంది కంపెనీ హెడ్ ఆఫీస్. సో ఈ యొక్క కంపెనీ ఫౌండర్స్ ఎవరంటే, సో అవర్ గ్రేట్ ఫౌండర్ లీడర్ అన్నమాట. సో మిస్టర్ కేడి ప్రతాపన్ సార్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ అదేవిధంగా డైరెక్టర్ ఎవరంటే కో ఫౌండర్ లీడర్ శ్రీనా ప్రతాపన్ మేడం గారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క హైరిచ్ కంపెనీ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, కంపెనీ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియాలో, సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పిన్ కోడ్ లో హైరిచ్ సూపర్ మార్కెట్ పెట్టాలన్నది కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. అటువంటి ఎయిమ్ తో కంపెనీ నడుస్తుంది. సో హైరిచ్ కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి స్టేట్ వైజ్ గా సూపర్ ఏజెన్సీ హబ్ ని అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఏజెన్సీ హబ్ ని అండ్ పిన్ కోడ్ వైజ్ గా ఏజెన్సీ స్టోర్స్ ని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం మెయిన్ విజన్ అన్నమాట. సో అటువంటి విజన్ తోని, అటువంటి ఎయిమ్ తోని కంపెనీ ముందుకెళ్తుంది. ప్రజెంట్ ఇండియాలో దగ్గరగా 350 కంటే పైగా ఏజెన్సీ స్టోర్స్ అనేవి ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఇండియాలో. సో మరి హైరిచ్ అనే కంపెనీలో అసలు ఎటువంటి ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయంటే, మనకు డిమార్ట్స్ లో, సూపర్ మార్కెట్స్ లో ఎటువంటి ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయో అటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకు హైరిచ్ సూపర్ మార్కెట్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ హైరిచ్ లో మనము ఎంట్రీ అవ్వాలంటే మనం ఇక్కడ ఫ్రీగా ఐడి వేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఐడిని యాక్టివేషన్ చేసుకొని ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఫ్రీగా ఐడి వేసిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో హైరిచ్ అనే సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి వాళ్ళ పిన్ కోడ్ పరిధిలో ఉంటే ఆ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి ఐటమ్స్ కొనుక్కుంటే వాళ్ళకి డిపెండ్స్ అపాన్ ఐటమ్ ని బట్టి 3 to 30% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అయితే ఇదే యొక్క హైరిచ్ ప్లాట్ఫామ్ లో ఇన్కమ్ సంపాదించుకోవాలి అంటే, గ్రాసరీ ఐటమ్స్ మీద మనం ఇన్కమ్ సంపాదించుకోవాలి అంటే ఈ హైరిచ్ లో మనం మన యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలన్నమాట. సో యాక్టివేషన్ కి గల ప్రాసెస్ ఏంటంటే, ఈ హైరిచ్ ప్లాట్ఫామ్ లో ఎలా అంటే, కంపెనీ మనకు కొన్ని ఐటమ్స్ షో చేస్తుంది అనమాట. సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఏంటి ఐటమ్స్ అంటే, మనకు లేడీస్ కి బ్యాంగిల్స్ కావచ్చు, అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, అండ్ పవర్ బ్యాంక్ కావచ్చు, అండ్ జీన్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు. ఇలా మనకు ఫస్ట్ పర్చేస్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. దగ్గరగా 40 to 50 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏదైనా ఒక ఐటమ్ మనం కొనుక్కున్నట్లయితే మన ఐడి యాక్టివేషన్ అవుతుంది. సో హైరిచ్ లో మన ఐడిని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే 750 నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 2500 వరకు మనకి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి అనమాట ఇందులో. సో అయితే మన ఐడిని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే అక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఫస్ట్ పర్చేస్ లో ఏదైనా ఒక ఐటమ్ తీసుకుంటే మీ యొక్క ఐడి యాక్టివేషన్ అవుతుంది. అయితే హైరిచ్ లో మనము ఎంత పే చేయాలంటే 750 ప్లస్ మనం కొన్నటువంటి ఐటమ్ మన ఇంటికి రావాలంటే దానికి డెలివరీ ఛార్జ్ గాను 50 రూపీస్ అవుతుంది అనమాట. సో ఎలా వస్తుందంటే మనకు ఇండియన్ పోస్టల్ త్రూ వస్తుంది అనమాట. సో టోటల్ గా హైరిచ్ లో మన ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే 800 రూపీస్ అనమాట, 800 రూపాయలు. సో మనము మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అంటే ఒక ఐటమ్ మనం కొనుక్కున్న తర్వాత మన ఐడి యాక్టివేషన్ అవుతుంది. అండ్ దాంతో పాటు కంపెనీ మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తుంది. ప్లస్ మనం కొన్న ఐటమ్ మన ఇంటికి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఎవరు కూడా సో లాస్ అయితే లేదనమాట. సో మనం ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకున్నటువంటి సర్కిల్లో, మనకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కాబట్టి మనకున్న సర్కిల్లో సో ఒక ఇద్దరిని ఈ హైరిచ్ లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే, సో లెఫ్ట్ లో ఏ అనే పర్సన్ ని, రైట్ లో బి అనే పర్సన్ ని, ఇది ఒక బైనరీ కాన్సెప్ట్ అనమాట. లెఫ్ట్ లో ఏని, రైట్ లో బిని మనం రిఫర్ చేసినట్లయితే మనకు లెఫ్ట్ నుంచి 100 రూపీస్,
రైట్ నుంచి 100 రూపీస్ మనకు వస్తాయి అనమాట. టోటల్ గా మనకు పర్ పేర్ మ్యాచింగ్ కంపెనీ 200 ఇస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళ డౌన్ లో ఉన్న అంటే మన కింద ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒక్కొక్కరిని రిఫర్ చేసినా సరే మనకు మళ్ళీ పేర్ మ్యాచింగ్ 200 వస్తుంది అనమాట. ఇలా కంపెనీ పర్ పేర్ మ్యాచింగ్ కి 200 ఇస్తుంది. అండ్ పర్ డే సీలింగ్, పర్ డే క్యాపింగ్ వచ్చేసేసి కంపెనీ 5000 ఇస్తుంది. ఒక ఐడికి మనం పర్ డే కి మనం 5000 వరకు తీసుకోవచ్చు అనమాట. సో కొంతమందికి ఎలా అంటే సింగిల్ ఐడి మీద 5000 కదా, సో నేను ఇంకా ఇన్కమ్ సంపాదించాలనుకుంటారు అనమాట. వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇదే హైరిచ్ ప్లాట్ఫామ్ లో మనము సింగిల్ ఐడి కాకుండా ట్రిపుల్ ఐడితో ఎంటర్ అవ్వచ్చు. అంటే ఏ ఐడి మందే, A2 మందే అండ్ A3 కూడా మందే అనమాట. ఇలా 3 ఐడీస్ మీద మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 3 ఐడీస్ మీద ఇన్కమ్ అంటే ఎట్లా అంటే మనకు పైన ఐడికి మనం 5000 తీసుకోవచ్చు, అండ్ లెఫ్ట్ లో ఐడికి 5000 అండ్ రైట్ లో ఐడికి 5000. ఇలా మనము 15000 పర్ డే తీసుకోవచ్చు అనమాట ట్రిపుల్ ఐడి వల్ల. సో నెక్స్ట్ ఇదే హైరిచ్ లో మనం సింగిల్ ఐడి వేసుకోవడం వల్ల పర్ మంత్ కి ఇన్కమ్ ఎంత వరకు తీసుకోవచ్చు అంటే పర్ డే 5000 అంటే మనకు పర్ మంత్ కి 1,50,000 తీసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ ఐడి వేసుకోవడం వల్ల ఇదే హైరిచ్ ప్లాట్ఫామ్ లో పర్ మంత్ కి మనం 4,50,000 తీసుకోవచ్చు. సో హైరిచ్ లో ఉన్నటువంటి మరొక ఇన్కమ్ ఏంటంటే రీపర్చేసింగ్ ఇన్కమ్. అంటే మన దగ్గర అంటే మన అండర్ లో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఈ యొక్క హైరిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి ఎటువంటి ఐటమ్ కొనుక్కున్నా సరే మనకు వాళ్ళ మీద కూడా ఇన్కమ్ వస్తుంది. సో కంపెనీ ఏమంటుందంటే ఈ యొక్క రీపర్చేస్ లో మనకు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఓన్లీ సింగిల్ లెగ్ అయినా పర్లేదు. మనకు కంపెనీ మనకు 19 లెవెల్స్ వరకు కంపెనీ మనకు ఇన్కమ్ ఇస్తుంది అనమాట. అది ఎలా ఇస్తుందో చూపిస్తాను మీ అందరికి కూడా. సో రీపర్చేస్ లో మనకి ఎటువంటి ఐటమ్స్ ఉంటాయంటే మనకు జనరల్ గా సూపర్ మార్కెట్ లో డిమార్ట్స్ లో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క హైరిచ్ ప్లాట్ఫామ్ లో ఉంటాయి అనమాట. సూపర్ మార్కెట్ లో లైక్ ఈస్టర్న్ మసాలా కావచ్చు, డెటాల్ సోపు, సింతాలు అండ్ కోల్గేట్, క్లోజ్అప్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో అయితే ఈ రీపర్చేస్ లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, సో మనం ఎంత మందికైనా స్పాన్సర్షిప్ ఇవ్వచ్చు. అంటే మన యొక్క ఓన్ రిఫరల్స్ ఎంత మందికైనా ఇవ్వచ్చు అనమాట. కానీ మనం వాళ్ళని వేరే వాళ్ళ కిందనే వేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓన్ గా స్పాన్సర్షిప్స్ ఒక 10 మందికి ఇచ్చినట్లయితే ఈ 10 మంది ఒక్కొక్కరు ఎగ్జాంపుల్ ఒక 6,000 బిల్ చేస్తే అంటే అక్కడ ఆ పిన్ కోడ్ పరిధిలో గానీ వేరే పిన్ కోడ్ లో గానీ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో హైరిచ్ ది అక్కడికి వెళ్ళి వాళ్ళు 6,000 బిల్ చేస్తే, అంటే 6,000 చేయాలని రూల్ కాదు, వాళ్ళు ఎంత చేసినా పర్లేదు, జస్ట్ చిన్న క్యాల్కులేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో 6,000 బిల్ చేస్తే ఆ 6,000 బిల్ కి ఒక 5% అమౌంట్ కంపెనీ పక్కన పెడుతుంది అనమాట. అంటే 5% అంటే 300 రూపీస్ అనమాట. సో ఆ 300 రూపాయలని ఎలా కంపెనీ షేర్ చేస్తుందంటే ఎవరైతే ఆ యొక్క హైరిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి కొనుక్కున్నారో ఐటమ్స్ వాళ్ళకి ఒక 30% సెల్ఫ్ గా ఇన్కమ్ వస్తుంది. అంటే 300 రూపాయలు 30% అంటే 90 రూపాయలు ఎవరైతే కొనుక్కున్నారో ఐటమ్స్, సో వాళ్ళకి 90 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళని ఎవరైతే రిఫర్ చేశారో ఈ బిజినెస్ లోకి, సో వాళ్ళ పైన ఆ అప్లైన్ కి కంపెనీ 20% కమిషన్ ఇస్తుంది. అంటే 300 రూపాయలు 20% అంటే 60 రూపాయలు అనమాట. సో మనం ఇక్కడ ఎంత మందికి ఇచ్చాం రిఫరల్స్ స్పాన్సర్షిప్ అంటే 10 మందికి ఇచ్చాం. సో 10 మంది ఒక 6,000 బిల్ చేస్తే ఆ 10 మంది మీద మనకు 20% అంటే 60 రూపాయలు, అంటే 60 ఇంటూ 10 మంది అంటే మనకు 600 రూపాయలు వచ్చినట్లు. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్లో అంటే ఈ 10 మంది కూడా ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే, సో వీళ్ళు కూడా హైరిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసేసి కొనుక్కున్నట్లయితే, సో మనకి ఇక్కడ చూసినట్టయితే సెకండ్ లెవెల్ లో కంపెనీ 15% ఇస్తుంది అనమాట. సో అంటే 45 ఇంటూ 100 మంది అంటే మనం ఇక్కడ సెకండ్ లెవెల్లో 4,500 రూపాయలు తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు లెవెల్ వైజ్ గా కంపెనీ మనకు పర్సంటేజ్ వైజ్ గా ఇన్కమ్ ఇస్తుంది అనమాట. సో ఈ యొక్క హైరిచ్ కంపెనీలో అంటే హైరిచ్ సూపర్ మార్కెట్ మనం కొనుక్కోవడం వల్ల యాజ్ ఏ కస్టమర్ గా మనకు 3 to 30% డిస్కౌంట్ వస్తుంది అండ్ సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. 30% మనం ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. అండ్ మనం కొంతమందిని రిఫర్ చేస్తే మనకు రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది రీపర్చేస్ లో. సో నెక్స్ట్ ఇదే హైరిచ్ లో చూసుకున్నట్లయితే మనకు పర్సంటేజ్ వైజ్ గా ఉన్నటువంటి ఈ యొక్క చార్ట్ అనమాట. సో లెవెల్ 1 లో 30% అండ్ లెవెల్ 2 లో 20% అండ్ లెవెల్ 3 లో 15%, అలా 10%, 5% ఈ విధంగా మనకు కంపెనీ రీపర్చేస్ లో లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వకపోయినా సరే మనకు 19 లెవెల్స్ వరకు మన కంపెనీ రీపర్చేసింగ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఇదే హైరిచ్ ప్లాట్ఫామ్ లో హైరిచ్ కంపెనీలో సో మనం రీపర్చేసింగ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 18 లెవెల్స్ 18 లెవెల్స్ వరకు మనం చూసినట్టయితే వచ్చిన ప్రతి ఒక్కరు 10 మెంబర్స్ ని కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరు కేవలం ఇద్దరిని మాత్రమే రిఫర్ చేసినా సరే,
సో మనం ఇక్కడ చూసినట్టయితే 18th లెవెల్ వచ్చే వరకు మన కింద టీం వచ్చేసేసి 5,24,288 మంది అవుతారు అనమాట. సో వీళ్ళందరూ కూడా పర్ మంత్ కి లైక్ 6,000-7,000 కాకుండా జస్ట్ ఒక 1,000 రూపాయలు షాపింగ్ చేసినా సరే సో టర్న్ ఓవర్ కంపెనీకి ఈ విధంగా అవుతుంది అనమాట. అందులో మనకు జస్ట్ 0.5% మాత్రమే మనకు కమిషన్ వచ్చినా సరే దగ్గరగా మనం పర్ మంత్ కి 26 lakhs తీసుకోవచ్చు అనమాట. సో ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు అనమాట హైరిష్ ప్లాట్ఫామ్ లో రీపర్చేసింగ్ ఇన్కమ్ లో. సో నెక్స్ట్ ఇదే హైరిష్ లో మరి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఇదే హైరిష్ ప్లాట్ఫామ్ లో ఆల్ ఓవర్ ఇండియాలో పర్ డే కి 10,000, పర్ డే కి 5,000, పర్ డే కి 20,000, పర్ డే కి 1 lakh కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ లిస్ట్ అనమాట చెప్పాలంటే. సో హైరిష్ అనే కంపెనీ ఏమంటుందంటే డోంట్ చేంజ్ యువర్ బ్రాండ్స్ బట్ చేంజ్ ద షాప్ యూ బై. అంటే కంపెనీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే మీరెవరు కూడా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సైకాలజీని మార్చాల్సిన పని లేదు, వాళ్ళ మైండ్ సెట్ ని మీరు మార్చాల్సిన పని లేదు, అండ్ వాళ్ళ బ్రాండ్ ని మీరు మార్చాల్సిన పని లేదులే కానీ వాళ్ళు కొనే షాప్ ని మార్చమంటుంది కంపెనీ. సో సచ్ ఏ వండర్ఫుల్ కంపెనీ అన్నమాట. సో చూసుకున్నట్టయితే ఇదే హైరిష్ ప్లాట్ఫామ్ లో మనం కరెక్ట్ గా ప్రీ ప్లాన్డ్ గా మనం బిజినెస్ చేసినట్టయితే రీపర్చేసింగ్ లోనే చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఎవరి బ్రాండ్స్ మనం చేంజ్ చేయకుండా, ఎవరి మైండ్ సెట్ ని మనం చేంజ్ చేయకుండా జస్ట్ వాళ్ళ షాప్ ని మార్చుకుంటే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో హైరిచ్ అనే ప్లాన్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే హైరిచ్ అనే ప్లాన్ గురించి కానీ అండ్ కంపెనీ గురించి కానీ సో డౌట్స్ ఉంటే పైన ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. సో ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మనం డన్.